ఇదిగోండి అక్కో అన్ను మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. మొన్న ఈ మధ్య జాగింగ్ చేద్దామని కొద్ది గులకరాళ్ళు ఉంటాయిలే మా ఇంటి పక్కన పార్కులో. ఆ పార్కుకి పోయి పరిగిస్తుంటే పడితే ఒడెమ్మో బొడవ. ఈడ చూసారా మొత్తం దెబ్బలే. ఏడ మొత్తం పగిలినీలే. ఏడొక ముక్క పగిలింది. ఏడా దెబ్బే. ఏడా మోకాళ్ళు పగిలినీలే. ఏడా దెబ్బలే. ఏ మూల టపా టపా మొత్తం పడిపోయా కింద. టక్కంట చొక్కా కూడా చినిగిపోయింది. దాంతోపాటు ఇదిగోండి ఈ బూట్లతో పరిగిస్తూ ఉనింది. ఈ ముందు బొక్క పడింది చూసారా, రాయి తట్టుకున్న తర్వాత పడింది. ఎందుకంటే వెనక చూసారనుకో బూట్కి ఏడేందంటే గులకరాళ్ళ మీద బరిగిస్తే పెద్ద సపోర్ట్ లేదు దీనికి. బ్యాలెన్స్ తప్పిపోయి ఈ బూట్లతోటే టపాని పడిపోయా. దాని ఎమ్మో పొడవ. ఇంకేం చేస్తామా? మన ప్రాణాల కంటే ఏది ముఖ్యం చెప్పు? డబ్బులు ఏమైనా ముఖ్యమా? శాశ్వతమా? కాదు కదా. దానికే బూట్లు కొన్నాయి. దగ్గర ఒక 150 యూరోలు పడ్డాయిలే. 150 యూరోలు అంటే దగ్గర 10,000 పైన 15,000 ఎంతోలే. కానీ వెనక చూసారనుకో దీనికి రాళ్ళులాగా బాగా గ్రిప్ ఉంది. చూసా నేను పరిగెత్తాలి ఈ కొత్తగా కొన్న షూస్తో. రాళ్ళ మీద పరిగెత్తినా కానీ గ్రిప్ బాగుంటే ఏమీ కాదు. మొత్తానికి పరిగిస్తేనే కదా ఈ పొట్టలు గిట్టలు కరిగేది. లోపల ఉన్న అవయవాలకి కొద్దిగా ఆక్సిజన్ పెరిగి అవయవాలు ఏమంటారు, ఆ హిడెన్ జెమ్స్ లోపల మన మిషన్ని కంట్రోల్ చేసే అవయవాలు బాగుండాలంటే రోజు కొద్దిగా మూమెంట్ ఉండాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జీవితాలకి ఏంటంటే బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఏదో సూపర్ మార్కెట్లకు వెళ్ళడం తప్ప. దానికే మంచి బూటు నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ బూటే కొనాలని రూల్ లేదు. ఏ బూట్ అయినా కానీ కింద గ్రిప్ బాగుండేది, వెయిట్ తక్కువ ఉండే బూట్లతో కానీ పరిగిస్తే బాగుంటుంది. మర్చిపోయా ఎంతకీ నేను కొన్న ఈ బూట్ పేరు ఏమంటారా? సాలమన్ అని. అదనమాట. బాగుంది. నల్ల రంగు. పెద్ద మురికి పడ్డా ఏం కాదు, ఉతికేసుకుంటాలే వాషింగ్ మిషన్లో వేసి. అది కథ. ప్రాణం చాలా ముఖ్యం. దానికే లోపల ఉన్న మిషన్లు కాపాడుకోవాలంటే రోజు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. మూమెంట్ ఉండాలి బాడీకి. పరిగిస్తే ఇంకా మంచిది. నిదానంగా జాగింగ్ చేసినా, ఫాస్ట్గా నడిచిన. ఇది ఈ వీడియోకి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం, సరేనా? మర్చిపోయా ఇంత సోది చెప్పానే. ఇంకా పరిగెక్కిపోతే అట్టా. దానికి ఇమ్మీడియట్గా మన మ్యాజిక్ డ్రెస్, జిమ్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి పరిగెయడమే అట్టా పార్కులో. ఉంటా మరి.